హాయ్ అండి, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ యాత్ర 2 యాక్టెడ్ బై మమ్ముట్టి గారు అండ్ జీవా. అయితే ఈ సినిమా గురించి చాలామంది అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకి ఇది నార్మల్ అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఎలక్షన్స్ ముందైతే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇది కంప్లీట్లీ పొలిటికల్లీ మోటివేటెడ్ మూవీ అని అయితే మనం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మనం చూసినటువంటి ట్రైలర్ కానీ ఏదైనా కూడా కంప్లీట్గా వన్ సైడ్ ఆఫ్ ద మూవీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ఈ సినిమా త్రూ అవుట్ రన్ చేయాలని అనుకున్నారని మనకైతే తెలిసింది. ఎందుకంటే యాత్ర 1లో వచ్చేసరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక బయోపిక్ టైప్లో తీసుకుని వెళ్ళడం జరిగింది. అదే వేలో జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించినటువంటి సీన్స్ ఇందులో ఎక్కువ ఉంటాయని మనం 100% ఎక్స్పెక్ట్ చేసాం. అలాగే ఈ సినిమా కూడా స్టార్ట్ అయింది. స్టార్ట్ అవడం 2009 ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపీగా అనౌన్స్ చేయడంతో ఈ సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. అయితే తదనంతరం 100 రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన 100 రోజులకి ఆయన చనిపోవడం, హెలికాప్టర్ క్రాష్, ఇటువంటివన్నీ కూడా ఆ తర్వాత జరిగినటువంటి ఓదార్పు యాత్ర, ఈ ఓదార్పు యాత్రలో చూసినటువంటి హైకమాండ్ వద్దని చెప్పడం, సింగిల్గా వెళ్ళొద్దని చెప్పడం, పార్టీ త్రూ అయితే ఇది చేయాలనడం, వాళ్ళు వ్యతిరేకించడం, జగన్మోహన్ రెడ్డికి ఇది నచ్చకపోవడం, ఇవన్నీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ హైకమాండ్కి వీళ్ళకి మధ్యలో ఉన్నటువంటి ఒక గ్యాప్ని, ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని తీసుకుంటా వెళ్ళాడు డైరెక్టర్. అయితే ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 10-15 సంవత్సరాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ సీన్స్ ఏమేమి జరిగినాయి, బయట ఏం జరిగినాయి అనేది మనం టీవీ ఛానల్స్లో అయితే చూస్తూనే ఉన్నాం. సేమ్ అలాగే తీశాడు. కాకపోతే ఒక కోణంలో మాత్రమే సినిమాని అయితే తీసుకెళ్ళడం జరిగింది. అది జనరల్గా ఇటువంటి సినిమాల్లో ఇలాగే తీస్తారు. ఈ సినిమాలు ఒక పర్సన్ని కోసం తీసే సినిమాలు ఇలాగే ఉంటాయి. సో డైరెక్టర్ కూడా అదే చేశాడనే చెప్పాలి. ఎవరినైతే టార్గెటెడ్గా చూపించాలని అనుకున్నారో వాళ్ళనే ఇందులో అయితే చూపించడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్ రాజీనామా చేయడం, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అవడం, వైఎస్ఆర్సీపీ పార్టీని అనౌన్స్ చేయడం, తర్వాత తను కూడా కొంతమంది ఎమ్మెల్యేలు రావడం, ఇవన్నీ మనం చూసినవే. తను కొత్త పార్టీ పెట్టడం, ఇలా తర్వాత కేసులు రావడం, జైలుకి వెళ్ళడం, బయటికి రావడం, ఇవన్నీ కూడా మనం చాలా చూసే ఉన్నాం. సేమ్ ఇదే స్టోరీని అయితే టిల్ సీఎం అవడం వరకు మనకి సినిమాని అయితే చూపించడం జరిగింది. ఎండ్ ఆఫ్ ద మూవీ కొన్ని ఒరిజినల్ సీన్స్ చూపించారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు విజువల్స్ని కూడా ఒరిజినల్ విజువల్స్ని వీళ్ళు వాడుకున్నారు సినిమాలో. కొంచెం సింపతి కోసం, లేకపోతే అప్పుడు జరిగినటువంటి జనప్రవాహం కానీ, ఆయన చూడడానికి వచ్చినటువంటి జనప్రవాహం కానీ, వైఎస్ఆర్ని ఇటువంటి అన్నట్లకి ఆల్రెడీ నిజమైనగా జరిగినటువంటి ఆ సీన్లోనే వీళ్ళు ఇందులో తీసుకోవడం జరిగింది. సో ఇలా అయితే మూవీ టువర్డ్స్ ఎండింగ్ అయితే వస్తూ ఉంటుంది. అయితే ఇందులో కొన్ని విషయాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి కొన్ని కీలకమైన పరిణామాలు కూడా ఇందులో జరిగినాయి. ఒకటి ఏంటంటే కోడికత్తి సీను, అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, ఇటువంటి కొన్ని చాలా పెద్ద బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ల కింద అయితే వచ్చినాయి. కాకపోతే ఇవేమీ కూడా సినిమాలో చూపించరు. అలాగే ఆయన జైలుకి వెళ్ళినప్పుడు శ్రీమతి షర్మిల గారు ఒక పాదయాత్ర అయితే చేపట్టారు. అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడంతో పార్టీ క్లోజ్ అయిపోతుందని టీడీపీ వాళ్ళు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ అనుకోవడం జరిగింది. కాకపోతే షర్మిల పాదయాత్ర ఒక్కసారిగా బూస్టింగ్ ఇచ్చింది. అయితే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, లేకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్ళడం, ఆ సీన్స్ కట్ చేశారని అయితే చెప్తున్నారు. కాకపోతే ఎక్కడా కూడా మనకి షర్మిల క్యారెక్టర్ మాత్రం ఎక్కడా కూడా కనీసం తండ్రి చనిపోయినప్పుడు పక్కన ఉన్నట్టు కూడా మనకి ఎక్కడ కూడా కనిపించదు. సో అవి కూడా ఉండుంటే ఇంకా కొంచెం బాగుండేదేమో అని అనిపించింది. అలాగే యాత్ర 2 అని పెట్టారు. ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి యాత్ర 1 వచ్చేసరికి కంప్లీట్గా ఎక్కువ శాతం ఆఫ్ ద మూవీ రన్నింగ్, పాదయాత్రలో జరిగిన సీన్స్, అక్కడ ఉన్న ఇదిని చూపించడం జరిగింది. కాకపోతే ఇక్కడ యాత్ర 2 అనేసరికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో కూడా చాలామందిని కలుసుకోవడం, ఇలాగ చాలా సుదీర్ఘంగా జరిగిన పాదయాత్రకు సంబంధించి మనకు ఒక పాటలో అయితే తేల్చేస్తారు. మినిమం ఒక 15 మినిట్స్ ఆఫ్ ద మూవీ సెకండ్ హాఫ్లో యాత్ర గురించి చూపించుంటే, అయితే ఎందుకు జనాలు అట్రాక్ట్ అయ్యారు, తను సీఎం ఎందుకు చేశారనే ఒక దానికి అర్థమైతే ఉండుండేదని నా ఒపీనియన్ ఇది. కాకపోతే యాత్ర 2 అనే టైటిల్ని అయితే సాటిస్ఫై చేయలేదు. ఒక రాజకీయ కోణంగా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆయన మంచితనం కానీ, తర్వాత ఉన్న సింపతిని కానీ, ఇటువంటిది అయితే చూపించిన సినిమాటిక్ లిబర్టీ తీసుకోవచ్చు. కాకపోతే మరీ ఎక్కువగా తీసుకున్నారేమో, మంచిని మరీ ఎక్కువగా మంచి అని చెప్పి చూపించేశారేమో అని అయితే మనకిస్తుంది. ఓవర్గా అనిపించినట్టు కొన్ని సీన్స్ అయితే మనకు అనిపిస్తాయి. నార్మల్గా తీసుకెళ్ళినా కూడా ఆ సీన్ గ్యారంటీగా పండుతుంది. బీజిఎం కూడా చాలా బాగుందని చెప్పాలి, సీన్ టు సీన్. కాకపోతే పాటలు వచ్చేసరికి మనకి జనరల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ పాటలే బాగుంటాయి ఇందులో ఉన్న పాటల కన్నా. లిరిక్స్ బాగున్నప్పటికీ పాటలు అయితే అంత వినసంపుగా అయితే లేవు. సో మూవీ ఇది 100% పొలిటికల్లీ మోటివేటెడ్ మూవీ అనే చెప్పాలి. ఇటువంటి మూవీస్ ఇలానే ఉంటాయి. ఇకపోతే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి మనకు అవుట్ అండ్ అవుట్ మమ్ముట్టి గారి గురించి మనం అయితే చెప్పుకోగలదు. జీవా కూడా
చాలా బాగా చేశాడు. కాకపోతే కొన్ని సీన్స్లో ఒకలాగా, కొన్ని సీన్స్లో ఒకలాగా మనకు అనిపిస్తుంది. అది డైరెక్షన్ చేసిన ఫాల్టో లేకపోతే తను అబ్జర్వ్ చేసిన మేనరిజమ్స్ని అలా చేయాలనుకున్నాడు అయితే అర్థం కాదు. ఒక్కొక్కసారి ఇమిటేట్ చేసినట్టు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక్కొక్క చోట తను నార్మల్ ఇలా ఉంటుంది. అయితే ఇమిటేషన్ అయితే ఈ సినిమాలో అక్కడ అవసరం లేదు. ఒక నార్మల్గా వెళ్ళిన ఆ క్యారెక్టర్ని ఎక్స్పోజ్ చేశారు కాబట్టి అదే విధంగా అయితే వెళ్ళొచ్చు. ఇకపోతే పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని ప్రోగ్రెస్ పార్టీ అని పెట్టారు, తెలుగుదేశం పార్టీకి తెలుగునాడు అని పెట్టారు. ఇక్కడెక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగిన విషయం కానీ ఇవేవి కూడా మనకి ఇందులో ఎక్కడ ఒక హాఫ్ మినిట్ కూడా ఇందులో చూపించరు. ఏపీ రీఆర్గనైజేషన్ అయినట్టు కానీ తెలంగాణ ఏపీ డివైడ్ అవ్వడం ఇటువంటి సీన్లు ఎక్కడ కూడా మనకి ఒక హాఫ్ మినిట్ ఆఫ్ ద సీన్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఒక టీవీ స్క్రోలింగ్లో కూడా మనకి పెద్దగా కనిపించినట్టు అయితే అనిపించవు. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంది మూవీ. ఇది ఒక మూవీలాగే చూసి బయటికి వద్దామని అనుకుంటే టేకింగ్ కానీ అన్నీ బాగున్నాయనే చెప్పాలి. లేదు ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ వాళ్ళకైతే పొలిటికల్లీ మోటివేటెడ్గానే ఉంటుంది. కాకపోతే సినిమాలు చూసి ఈ రోజుల్లో జనం మారతారని అనుకోవడం అయితే అది వృధా ప్రయాసనే చెప్పాలి. ఎందుకంటే ఆ సీన్ పండినంతసేపు ఆ థియేటర్లో ఉన్నంతసేపు మాత్రమే మనకి సినిమా ప్రభావం ఉంటుంది. కళ్ళు చెమర్చినా ఏమి చెమర్చినా ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు ఉండి బిజీగా ఉండడం ఇటువంటివే జరుగుతాయి తప్ప సినిమాల వల్ల జనాలు మారతారన్నదే ఉత్తి మాట. ఎందుకంటే ఇంతకన్నా గొప్ప సినిమాలు, ఇంతకన్నా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు అయితే చాలా వచ్చాయి. ఒక వ్యక్తి గురించి ఒక సినిమా తీసినప్పుడు వాళ్ళనే టార్గెట్గా చేస్తూ ఇతరులను విలన్గా చూపిస్తూ తీయడం అనేది సహజం ప్రతి సినిమాలోనూ కూడా. అదే ఈ సినిమాలో కూడా జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉండొచ్చు, కాకపోతే దాన్ని ఓవర్గా చూపించారని అయితే అనిపిస్తుంది. సినిమా లాగే చూస్తే ఇది సినిమా అయితే బాగున్నట్టే చెప్పాలి. లేదు మనం ఒకే యాంగిల్లో చూడాలనుకుంటే మాత్రం వన్ సైడెడ్గానే మూవీ వెళ్ళిందని చెప్పచ్చు. సో వన్ టైం వాచబుల్ మూవీ. సో ఇది ఫ్రెండ్స్ యాత్ర 2 మూవీ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఈ మూవీని ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించినదే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.